హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్స్ ఫిబ్రవరి నెలది విడుదల అప్పుడే. ఈ నెల పెన్షన్ ఎంత ఇస్తారు? ఈ టాపిక్ మీద మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తానండి. మనకు తెలిసిన వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉన్నాను. ఈ పెన్షన్స్ మీద కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావచ్చు, ఏదైనా సరే కొత్త అప్డేట్ వస్తే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నానండి. అలాగే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. తెలంగాణలో ఫిబ్రవరి నెల పెన్షన్స్ ఇంకా అప్డేట్ కాలేదండి. అప్డేట్ అయిన తర్వాత మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారో అన్న విషయం మన దాకా వస్తుందండి. కానీ ఇంకా పెన్షన్స్ అప్డేట్ చేయలేదు. చేసిన తర్వాత మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానండి. కావాలంటే మీరే చూడండి. పెన్షన్స్ అనేవి ఇంకా అప్డేట్ కాలేదు, మీకు కూడా చూపిస్తా. చాలామంది నన్ను అడుగుతున్నారండి, అసలు ఇది ఏ నెల పెన్షన్ అని చాలామంది అడుగుతున్నారు. రిలీజ్ అయిన తర్వాత కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇది ఏ నెలది పడింది అని చెప్పేసి అని. ఎందుకంటే పెన్షన్ ఒక నెల నుంచి రెండవ నెలలోకి వెళ్ళిపోతుంది కాబట్టి రిలీజ్ చేసే టైంకి, అందుకని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు, లాస్ట్ రిలీజ్డ్ మంత్ అని ఉంది కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, జనవరి 2025. ఇది జనవరి నెలది. ఇప్పటి వరకు కూడా అంటే మొన్నటి వరకు కూడా మనకు రిలీజ్ అయింది జనవరి నెల పెన్షనేనండి. ఫిబ్రవరి నెలది ఇంకా అప్డేట్ చేయలేదు. నేను చూశాను, చెక్ చేసి మీకు చెప్తున్నానండి. పెన్షన్స్ ఇంకా అప్డేట్ కాలేదు. అప్డేట్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకైతే చెప్తాను. పెన్షన్స్ అప్పుడే రిలీజ్ అయ్యేది అని కూడా చెప్పాను కదండి టైటిల్లో. మనకి పెన్షన్స్ రిలీజ్ అయ్యేది అప్డేట్ అయిన తర్వాతనేనండి మన అకౌంట్లో పడేది. ఇటు పోస్ట్ ఆఫీస్ వాళ్ళకైనా, అటు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకైనా. నిన్నటి నుంచి చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి, ఫిబ్రవరి నెల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అని కూడా చాలామంది కామెంట్ చేశారు. మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ, ఫిబ్రవరి నెల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు, మార్చి ఏప్రిల్ అంటున్నారు. కానీ ఫిబ్రవరి నెలది ఎప్పుడు ఇస్తారు అని, అసలు ఫిబ్రవరి నెల పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అని అడుగుతున్నారండి. ఫిబ్రవరి నెలది ఇస్తారండి కంపల్సరీగా. మార్చి ఏప్రిల్ది కాదండి, ఇంకా ఫిబ్రవరి నెలదే రిలీజ్ అవ్వలేదు. ఫిబ్రవరి నెలది రిలీజ్ అవ్వగానే మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఇక ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నానండి, ఈ ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళలో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూడిఐడి కార్డులు తప్పనిసరి చేస్తున్నారండి. ఇంకా సదరం సర్టిఫికెట్లు పని చేయవు. ఆ సదరం సర్టిఫికెట్ల ప్లేస్లో యూడిఐడి కార్డులే డైరెక్ట్గా అవే పంపిణీ చేస్తున్నారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను. ఈ పెన్షన్ వీడియోలు పెట్టిన ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. ప్లస్ యూడిఐడి కార్డుల గురించి చెప్పిన వీడియోలో కూడా చెప్తున్నానండి. ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళల్లో వికలాంగులకి తప్పనిసరిగా యూడిఐడి కార్డులు ఉండాలి. ఇక ముందు అవి మాత్రమే పనిచేస్తాయి. సదరం సర్టిఫికెట్లు పని చేయవు. ఇక సదరం సర్టిఫికెట్లు నిలుపుదల చేస్తున్నారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ సదరం సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదంటండి. సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ డిఆర్డిఓ దగ్గర ఉంటాయి కదండి. ఆ సర్టిఫికెట్లోని పూర్తి వివరాలన్నీ కూడా ఈ కార్డులోకి పొందుపరిచి పోస్ట్ ద్వారా మీకు ఇళ్ళకి పంపిస్తారు. ఇది ఆటోమేటిక్గా వచ్చే కార్డ్స్ అండి. మీరు సదరం సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు ఎవరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఈ కార్డులోనికి అవన్నీ కూడా ఆ డీటెయిల్స్ అన్ని, సదరం సర్టిఫికెట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కార్డులోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ కార్డుని మీకు పోస్ట్ ద్వారా పంపిస్తారండి. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు కదా. సదరం సర్టిఫికెట్ల స్థానంలో దివ్యాంగులకు మార్చి నుంచి యూడిఐడి కార్డులు జారీ చేయాలని సెర్ఫ్ సిఇఓ దివ్యదేవరాజన్ కలెక్టర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులందరికీ డిఆర్డిఓలు యూడిఐడి కార్డులు జనరేట్ చేయాలని చెప్పారు. చూసారు కదా అండి, వాళ్ళే ఆటోమేటిక్గా ఈ కార్డులని జనరేట్ చేసి సదరం సర్టిఫికెట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇళ్ళకు కూడా సదరం సర్టిఫికెట్లో ఉన్న అడ్రస్కి పంపిస్తున్నారు. మరి ఈ స్లాట్ బుక్ చేసుకోవాలంటే కొత్త వాళ్ళు ఎందులో బుక్ చేసుకోవాలనుకుంటున్నారేమో, వాళ్ళు ఏమేమి చేయాలంటే వేరే వెబ్సైట్ ఉంటుందండి. దానికోసం ప్రత్యేకంగా ఈ సదరం సర్టిఫికెట్ల స్లాట్ బుక్ చేసుకోకుండా యూడిఐడి కార్డుల స్లాట్ బుక్ చేసుకోవాలండి.
యూడిఐడి కార్డులు స్లాట్ బుక్ చేసుకోవాలంటే మీరు swavalamban.gov.inకి లాగిన్ అయ్యి అదే వెబ్సైట్లో మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. సో చూసారు కదండి, నేను పెన్షన్ వీడియో పెట్టిన ప్రతి వీడియోలోనూ యూడిఐడి కార్డుల గురించి తప్పనిసరిగా చెప్తున్నానండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ యూడిఐడి కార్డులు లేకపోతే పెన్షన్ కూడా రాదండి. ఎందుకంటే తెలంగాణ మొత్తం ఈ యూడిఐడి కార్డుల మీదనే పెన్షన్ బేస్ అయి ఉంటుందంటండి ఫ్యూచర్లో. ఇక సాధారణ సర్టిఫికెట్లు అనేవి తీసేస్తున్నారు. వాటి స్థానంలో ఈ యూడిఐడి కార్డులు మాత్రమే ఇస్తున్నారండి. ఈ యూడిఐడి కార్డులు ఇతర రాష్ట్రాల్లో కూడా పనిచేస్తాయంటండి. వీటి వల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఆ బెనిఫిట్స్ ఏమంటే కోర్టు కేసులకి ఈ సదరం సర్టిఫికెట్లు అనేవి పనిచేయవండి. ఈ యూడిఐడి కార్డులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అంతేకాకుండా ట్రావెల్ బెనిఫిట్స్, మీకు మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఇంకా వీటిల్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంతకుముందు వీడియోలో పెట్టాను. ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా నేను ఇంతకుముందు వీడియో చేశానండి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియో కూడా చూసేయండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళకి ఇంకా కంప్లీట్గా తెలియదండి యూడిఐడి కార్డులు తీసుకోవాలన్న విషయం. దయచేసి వాళ్ళందరికీ కూడా తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.